అండి, ఈరోజు శనగపిండి పచ్చిమిరపకాయలు చూద్దాము. ఇదిగోండి సాల్ట్ వేసేసాను, ఉప్పు గసగసాల పొడి యాడ్ చేశాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఇదిగోండి ఇవి ఘాట్లు పెట్టి బారుగా దాంట్లో ఉన్న గింజలు తీసేయాలి. అప్పుడు కారం లేకుండా కమ్మగా ఉంటాయి. కారంగా తినాలనుకునే వాళ్ళు పచ్చిమిరపకాయ గింజలు ఉంచవచ్చు. నేను గింజలు తీసేసాను. ఇదిగోండి ఇట్లా తీసి పచ్చిమిరపకాయలు విడిగా పెట్టుకోవాలి. ఇదిగో శనగపిండి, ఇప్పుడు శనగపిండి ఇదిగోండి ఆయిల్తో కలుపుకోవాలి. ఇదిగోండి నేను కలిపి చూపిస్తాను చూడండి. ఇదిగోండి 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 ఇట్లా కలిపేసి ఈ పచ్చిమిరపకాయను ఓపెన్ చేసి దీంట్లోకి పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు పచ్చిమిరపకాయల్లో మనం పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇట్లా మరి నిండుగా పెడితే పొంగుద్ది అనమాట. లైట్గా ఇట్లా పెట్టేసుకోవటమే. ఇదిగోండి ఓకేనా. ఇవి మనం ఇట్లా తయారు చేసి ఇదిగోండి ఇట్లా మనం మూగుట్లో పెట్టేసుకోవటం. ఇదిగోండి ఇంకోటి చేసి చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేసుకోవటం మిర్చిని. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోవటం. పెట్టేసి ఇదిగోండి ఇట్లా మిర్చిని దీంట్లో పెట్టేసుకుంటాం. మనం ఎన్నైతే చేయాలనుకుంటున్నామో అన్నీ. ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాం. ఇంకో మిర్చి ఇదిగోండి ఓపెన్ చేశాను. ఇదిగోండి అంతే. ఇట్లా ఎన్నైతే అన్నీ మన మిర్చిని పెట్టేసుకోవటమే. ఎట్లా వేపాలో చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి మంట సిమ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి ప్యాన్ పెట్టాను నేను. ఇదిగోండి ఎక్కువ ఆయిల్ వేస్తే పొంగిపోయి శనగపిండి మాడిపోద్ది. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. దీన్ని స్ప్రెడ్ చేయాలి ఏంటంటే శనగపిండి మాడకుండా. ఇదిగోండి ఇప్పుడు సిమ్లో ఉంది, సిమ్లో పెట్టాను. ఇప్పుడు కాయలు ఎట్లా పెట్టాలో చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇట్లా శనగపిండిలో చక్కగా కాయలు పెట్టేశాను. అయిపోయింది. ఇదిగోండి సింపుల్ అండి, ఏం లేదు. పచ్చిమిరపకాయల గింజలన్నీ తీసేసి శనగపిండిలో ఉప్పు, దాని గసగసాల పొడి, కొద్దిగా పసుపు వేసి కలిపేయాలి. కలిపేసి ఆయిల్తో గట్టిగా కలుపుకోవాలి. ఇదిగోండి కలుపుని వీటిలో పెట్టేసుకోవటం. ఇదిగోండి స్ట్రైట్గా ఉన్న కాయలు తీసుకుంటే ఇట్లా నిలబడతాయి అన్నమాట. కొద్దిగా వంకరకాయలు తీసుకుంటే ఇట్లా సైడ్కి ఇది అయిపోతాయి అన్నమాట. అందుకనే మ్యాక్సిమం స్ట్రైట్గా ఉన్న కాయలు తీసుకోండి. స్ట్రైట్గా ఉన్న కాయలు అయితే ఇట్లా పెట్టంగానే మనకు చక్కగా నిలబడిపోతాయి. ఇదిగోండి 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 మీ దగ్గర ఎన్ని స్టఫ్ చేసి అట్టు పెట్టుకుంటే అన్ని కాయలు. ఇదిగోండి నేను అన్ని కాయలు పెట్టేశాను. చాలా టేస్ట్ చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఇంకొక కాయ ఉంది. ఇట్లా సైడ్కి మగ్గితే తొందరగా దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట.
ఓకే, ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసాం, సిమ్లోనే మగ్గాలి. ఇదిగోండి, మూత పెట్టేస్తున్నా, సిమ్లో అవే మగ్గిపోతాయి. మూత పెట్టేస్తున్నా, తర్వాత టర్న్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. నేను మూత తీసి చూస్తున్నాను ఒకసారి. చక్కగా ఇట్లా టర్న్ చేసుకోండి. మళ్ళీ సింపుల్. ఇదండి, తక్కువ పెట్టి టర్న్ చేసుకోవాలి. ఇదండి, మళ్ళీ చక్కగా మగ్గిపోయినాయండి. కమ్మటి స్మెల్ వస్తుంది. ఎక్కడ కాయలు అక్కడే టర్న్ చేసి పెట్టేసేయండి, అయిపోతాయి. చక్కగా మగ్గిపోతాయి. అసలు కమ్మటి స్మెల్ వస్తుందండి. ఒక కాయ మీద ఒక కాయ పెట్టినా ఏం అవ్వదు. మళ్ళీ తిప్పి పెట్టేసేయటమే. అదిగోండి, ఇప్పుడు ఈ సైడ్ అమ్మలు కూడా తిప్పి చూపిస్తాను. అదిగోండి, కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని సర్దుకోవటం. కాదంటే 2 ట్రిప్లుగా పెట్టుకోవచ్చు. ఆ ఒక్క స్పూన్ నూనె సరిపోద్దండి. మనం నూనెతో కలిపి శనగపిండి కలిపాం కాబట్టి చాలు, సరిపోద్ది. ఇంకా టర్న్ చేసినా ఇంకా మనం నూనె యాడ్ చేయవసరం. మళ్ళీ మూత పెట్టేసేసి 10-15 నిమిషాలు అటేపు కూడా మగ్గనిద్దాం. చాలా టేస్ట్గా ఉంటుంది. కమ్మటి వాసన వస్తున్నాయి. ఇదిగోండి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి 2 వేపులా చక్కగా కాలిపోయినాయి. ఇదిగోండి, వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి కలుపుకుని అండి తింటే సూపర్ అండి. ఇదిగోండి, అన్నం కాలిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉడకేసిన మామిడికాయ పచ్చడి అండి ఇది. మీకు కనుక ఈ రెసిపీ కావాలంటే కమెంట్లో నాకు తెలియజేయండి. చాలా బాగుంటుంది. మీకు ఆ వీడియో కూడా పెట్టమంటే పెడతాను. మామిడికాయని ఉడకేసి పచ్చడి చేస్తాను అనమాట. 1 రోజులు నిల్వ ఉంటుందండి ఇది మామిడికాయ పచ్చడి. ఈ పచ్చిమిరపకాయలు అయితే 2 రోజులు నిల్వ ఉంటాయండి. చాలా కమ్మగా పుల్లగా చాలా బాగుందండి రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఉడకేసిన మామిడికాయ పచ్చడి రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో అడగండి. బాయ్ అండి.